హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియోలో మెహందీ వీడియోస్ గురించి వీడియో చేయబోతున్నాను. మెహందీ వీడియోస్ అంటే మనం చేతి మీద మెహందీ డిజైన్స్ అవి పెట్టుకుంటాం కదా, ఆ మెహందీ డిజైన్స్ గురించి వీడియోస్ మాట. ఎలా పెట్టొచ్చా, ఎలా పెట్టొచ్చు, మ్యూజిక్ వాడచ్చా, ఓన్లీ వాయిసే ఇవ్వాలా, అసలు ఎలాగా మెహందీ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అన్నట్టు నేను వీడియో చేయబోతున్నాను. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు, వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మెహందీ రిలేటెడ్ వీడియోస్ అసలు పోస్ట్ చేయొచ్చా, మ్యూజిక్ వాడొచ్చా, వాయిస్ ఇవ్వాలా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే ఒకటే కంటెంట్ ఉండాలండి మీ ఛానల్లో. ఎప్పుడు కూడా ఒకటే కంటెంట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు మెహందీ వీడియోస్ షేర్ చేయాలనుకుంటున్నప్పుడు మొత్తం అన్నీ మీ ఛానల్లో మెహందీ డిజైన్సే ఉండాలి, మెహందీకి సంబంధించినవే ఉండాలన్నమాట. అండ్ ఆ మెహందీ రిలేటెడ్గానే ఇంకా మీరు ఏదైనా కూడా పోస్ట్ చేయొచ్చు వీడియోస్ని, ఆ మెహందీకి సంబంధించినవే ఉండాలన్నమాట. అయితే ఇక్కడ మ్యూజిక్ విషయానికి వస్తే ఆ మ్యూజిక్ వాడచ్చు. మీరు మెహందీ డిజైన్స్ వేస్తున్నప్పుడు మీరు ఏమైనా ఓన్ వాయిస్తో చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేకపోతే చెప్పకుండా మ్యూజిక్ అన్నా వాడచ్చు. అది లాంగ్ వీడియోస్కి కూడా మీరు మ్యూజిక్ అనేది వాడుకోవచ్చు అన్నమాట. మెహందీ వీడియోస్లో ఏమి చెప్పడానికి లేకపోతే ఏదైనా చెప్పాలనుకుంటే, ఈ డిజైన్ ఇలా చేశాను, నేను ఇలా వేస్తున్నాను, ఈ మెహందీ ఇలా చేస్తున్నాను, దీని పేరు ఇది, అలాగా ఏదన్నా మనం సొంతంగా క్రియేట్ చేసుకొని చెప్పొచ్చు అన్నమాట. లేకపోతే మ్యూజిక్ అన్నా, మొత్తం ఫుల్ వీడియోకి మ్యూజిక్ అన్నా మీరు మెహందీ పెట్టినంతసేపు మ్యూజిక్ వాడుకోవచ్చు. పెట్టినని చెప్పే ఆల్రెడీ మీరు మెహందీ పెట్టేశాక అది చూపిస్తూ మ్యూజిక్ వాడితే అది కుదరదన్నమాట. మీరు చేస్తున్నంతసేపు మ్యూజిక్ వాడుకోవచ్చు. మెహందీ మొత్తం ఒక హ్యాండ్ మీద పెడుతున్నారు అనుకోండి, స్టార్ట్ చేసిన కాడి నుంచి అది హ్యాండ్ మీద కంప్లీట్ అయిన దాకా కూడా మీరు మొత్తం కంప్లీట్గా మ్యూజిక్ వాడుకోవచ్చు. మీరు చేతులకి మెహందీ వేసేసాక దానికి మ్యూజిక్ ఇచ్చారనుకో, అది ఇన్ఆథెంటిక్లోకి వస్తుంది అన్నమాట. అంటే రీయూజ్డ్ వస్తుంది అన్నమాట. చేసేసింది చూపిస్తే అది యూస్ ఉండదు. అందుకే ఇన్ఆథెంటిక్ కంటెంట్ కింద చూస్తుందండి యూట్యూబ్. అయితే మీరు చేస్తున్నంతసేపు ఆ మెహందీకి సంబంధించిన రిలేటెడ్గా మీరు దేని మీద మెహందీ వేస్తున్నట్టు అలా చూపిస్తూ మీరు వాయిస్ ఇచ్చుకున్నా, మ్యూజిక్ ఇచ్చుకున్నా ఓకే అన్నమాట. కానీ ఇందులో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే వెళ్ళాలన్నమాట ఏ వీడియోస్కైనా సరే. మ్యూజిక్ సో మనం దేనికి మ్యూజిక్ ఇస్తున్నాం అనేది ఉంటుందండి. ఇక్కడ వాయిస్ కంపల్సరీనా అంటే అలాంటిది ఏమీ లేదండి. వాయిస్ కంపల్సరీ అయితే లేదు మెహందీ వీడియోస్కి. మెహందీ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకి నేను ప్రత్యేకించి చెప్తున్నాను అనమాట. మెహందీ వీడియోస్ చేసేటోళ్ళకి ఓన్లీ ఓన్ వాయిస్ పెట్టాలంటే అవసరం లేదండి. మ్యూజిక్ వాడుకోవచ్చు, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అన్నమాట. లేకపోతే మీరు మెహందీ పెడతా ఏమన్నా మీరు మీ ఆడియన్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటారు కదా, మీ ఓన్ వాయిస్తో కొన్ని మీ ప్రాబ్లమ్స్, లేకపోతే కొన్ని ఏమైనా టిప్స్, మెహందీ బాగా ఎర్రగా పండాలంటే కొన్ని టిప్స్ ఉంటాయి కదా, అలాంటి టిప్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే మీరు ఓన్ వాయిస్ వాడుకోవచ్చు అన్నమాట. ఓన్ వాయిస్ వాడుకున్న ప్రాబ్లం అయితే ఏమీ లేదు. వాయిస్ అయితే కంపల్సరీ అయితే కాదండి. మెహందీ వేస్తూ మ్యూజిక్ అయితే వాడుకోవచ్చు అన్నమాట. అండ్ ఎలాంటి ఇష్యూ ఉండదు అన్నమాట మ్యూజిక్ వాడుకున్న. మీరు ఒక చేతి మీద ఒక డిజైన్ వేశారు, చేయి మీద ఒక డిజైన్ వేసేసారు. ఒక డిజైన్ మీరు ఆల్రెడీ హ్యాండ్ మీద వేస్తే వీడియో అప్లోడ్ చేసేసారు, అది వీడియో అయిపోయింది. మళ్ళీ సేమ్ అదే డిజైన్ మళ్ళీ వేయాల్సి వచ్చింది. మళ్ళీ వేయచ్చు అంటే అది ఆల్రెడీ తీసిన వీడియో కాదు కదా, మళ్ళీ ఇది రీసెంట్గా మళ్ళీ కొత్తగా తీస్తున్నారు. మీరు ఒకసారి తీసేసారు, అప్లోడ్ చేసేసారు, అయిపోయింది. మళ్ళీ సేమ్ డిజైన్ మళ్ళీ అలాగే వేసుకుని మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు వీడియోని మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, కానీ సేమ్ డిజైన్ ఎన్నిసార్లు అయినా వేసుకుని ఎన్ని వీడియోస్ అయినా చేసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు ముందు సేమ్ డిజైన్కి ముందు వాయిస్ ఇచ్చారనుకోండి, వాయిస్ ఇచ్చి ఓన్ వాయిస్ మీద ఆ వీడియో వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఈ వీడియోకి మ్యూజిక్ ఇచ్చుకోండి. అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. రెండు టైపుల కింద చేసుకోవచ్చు. ఇది మెహందీకి సంబంధించింది కదా, దానికి రీయూజ్డ్ రాదు. ఒకసారి అప్లోడ్ చేసేసిన వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తే ఏమన్నా రీయూజ్డ్ వస్తుంది తప్పితే అది ఎలా తెలుస్తుంది అంటారు. సేమ్ ఎక్కడో చోట మనకి కనిపిస్తూ ఉంటాయి కదా పాతవి, అవి మిస్టేక్ తెలుస్తూ ఉంటుంది. యూట్యూబ్ మొత్తం అని క్లియర్గా తెలుస్తుంది, పాత వీడియోనా ఈ రీసెంట్ వీడియోనా అనేసి.
ఇప్పుడుకిప్పుడు మళ్ళీ సేమ్ అదే డిజైన్ వేస్తే మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు. కానీ పాత డిజైనే వీడియోనే మళ్ళీ ఎడిటింగ్ చేసి రీమిక్స్ చేసి అలా పెట్టకూడదు అన్నమాట. ఎప్పుడు వీడియో అప్పుడే ఎప్పటికప్పుడే రీసెంట్గా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు వీడియో అప్పుడు ఫ్రెష్గా మన వీడియో తీసుకుని అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి. మ్యూజిక్ వాడుకోవచ్చు, ఓన్ వాయిస్ ఇచ్చుకోవచ్చు, మ్యూజిక్ కూడా వాయిస్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే అందులో మీరు ఆ వీడియోలో మెహందీ వీడియోలో ఎవరిదన్నా హ్యాండ్ చూపిస్తారు కదా, అందులో చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు కనపడకుండా చూసుకుంటాం మంచిది. చిన్నపిల్లల్ని కెమెరా ముందు పెట్టి తీయకూడదండి. అలాంటి వాటికి వ్యూస్ అనేది రాదు, ఇన్నోథెంటిక్ అని వస్తుంది అన్నమాట. అలాంటి వీడియో కూడా చిన్నపిల్లలు కనపడకూడదు. చిన్నపిల్లలు కనపడకుండా మన హ్యాండ్స్ కనపడేలాగా హ్యాండ్స్ వేస్తే హ్యాండ్స్ మీద, మనం లెగ్స్ కాల్ మీద వేసుకుంటాం, కాల్ మీద అలాగైనా తీయచ్చు. కానీ చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని మొత్తం వీడియోలో కనిపించేలాగా మెహందీ పెడతా వీడియోస్ అయితే తీయకూడదు అన్నమాట. అది రీయూజ్డ్ వస్తుందండి. అది మొత్తం కాపీరైట్స్ బట్ చిల్డ్రన్ కిడ్స్ వీడియోలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటి తప్పులు చేయకండి. ఒకసారి డిజైన్ని 2-3 సార్లు పెట్టుకోవచ్చు. కాకపోతే వీడియోస్ని రిపీట్ చేయకూడదు అన్నమాట. ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోని సేమ్ వీడియోని మళ్ళీ వీడియో అప్లోడ్ చేయటం అలా చేయకూడదు అన్నమాట. అలా చేస్తే రీయూజ్డ్ వస్తుంది. ఇలా లాంగ్ వీడియో కింద మెహందీ వీడియో తీసింది అది షార్ట్ వీడియో కింద ఎడిట్ చేసి పెట్టడాలు అలాంటివి చేయకూడదు. అలాంటి మిస్టేక్స్ అయ్యి చేయకూడదు అన్నమాట. మీరు లాంగ్ వీడియో కోసం తీసుకున్నారనుకో లాంగ్ వీడియో పెట్టేయండి. అదే మీరు షార్ట్ వీడియో కింద తీసుకుంటే షార్ట్ కింద పెట్టండి. లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి డౌట్ అంటారు కదా, లాంగ్ వీడియో అయితే ఇలా తీసుకోవాలండి. ఫోన్కి అడ్డంగా పెట్టుకొని మనం ఇలా తీసుకోవాలి, ఫోన్ అడ్డంగా పెట్టుకొని. అదే మనం షార్ట్ వీడియో అయితే ఇలా పెట్టుకొని తీసుకోవాలి. మనం ఇలా అడ్డంగా పెట్టిన వీడియోనే మనం ఎడిట్ చేసుకుంటే ఇలా కూడా వస్తుంది, కానీ అది యూట్యూబ్ కనిపెట్టేస్తుందండి షార్ట్ వీడియోని లాంగ్ వీడియో అనేసి. అందుకే మనం ఏ వీడియోకి ఆ వీడియో డిఫరెంట్గా ఉండాలన్నమాట. మనం షార్ట్ వీడియో ఎప్పుడు ఇలా పొడుగ్గా ఫోన్ ఇలా నిలువుగా పెట్టుకునే తీసుకోవాలి. షార్ట్ వీడియో మెహందీ వీడియో అయితే ఇలా పెట్టుకొని తీసుకోవాలన్నమాట. అది లాంగ్ వీడియో అయితే ఇలా అడ్డంగా పెట్టుకొని తీసుకోవాలండి. అది డిఫరెంట్ అన్నమాట. లాంగ్ వీడియోని షార్ట్ వీడియోలో పెట్టద్దు, షార్ట్ వీడియోని లాంగ్ వీడియోలో అప్లోడ్ చేయొద్దు. కానీ ఈ మెహందీ వీడియోలో ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వ్యూస్ రావాలి అంటే, వాచ్ అవర్స్ రావాలన్నా ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది క్లియర్గా కనిపించాలి. అది క్లియర్గా ప్రజెంటేషన్ నీట్గా ఉంటేనే కదా మనకి వ్యూస్ వాచ్ అవర్స్ పెరుగుతాయి. మన వీడియో చూడాలన్న ఇంట్రెస్ట్ అవతల వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళు చూస్తేనే కదా మనకి వ్యూస్ అవి వస్తాయి అన్నమాట. అందుకే ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండేలా చూసుకోవాలి. మన వీడియో మనకి నీట్గా కనపడేలా చూసుకోవాలన్నమాట. మన ఒక్కరికే కాదు మొత్తం అందరికీ నీట్గా ఉండేలా చూసుకోవాలి. మన ఫోన్లోనే నీట్గా వచ్చేలా తీసుకోవాలి. మనం ఫోన్ వాడితే ఫోను, కెమెరా వాడితే కెమెరా, ఎందులైనా సరే వీడియో అనేది నీట్గా వచ్చేలాగా ప్రజెంటేషన్ నీట్గా ఉండేలా చూసుకోవాలండి ఏ వీడియోకైనా సరే. సో అదొకటి కేర్ఫుల్గా చూసుకోండి. అది ఇంకొకటి, మీరు ఇప్పుడు మెహందీ డిజైన్ వేయడానికి ఏం మెహందీ వాడుతున్నారు, సమ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, మీరు ఏది యూజ్ చేస్తున్నారు దాని రిలేటెడ్గా చెప్పొచ్చు అన్నమాట. అది ఏది ఎక్కడ దొరుకుద్ది, ఏ షాపుల్లో దొరుకుతాయి, మనం ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చాము అవి కూడా చెప్పొచ్చు మాట. అంటే అన్ని షాపుల్లోని అన్నీ దొరకవు. అందుకే మనకి ఎక్కడ ఏం దొరుకుతున్నాయి, మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అది మెహందీని అవన్నీ కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇలా పలానా చోట నుంచి తీసుకొచ్చాను మెహందీ, దీన్ని వాడితే ఇలా ఉంటుంది, దీన్ని యూజ్ చేస్తే ఇంతలా బాగా పండుతుంది, అలాగా మనం అలా చెప్పాలన్నమాట. అలా చెప్పగలిగితే మనం ఓన్ వాయిస్ ఇచ్చుకొని వీడియో పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఆన్లైన్లో ఏమన్నా తీసుకున్నారనుకోండి, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ అలాగే ఏమన్నా ఇందులో తీసుకున్నారనుకోండి, మీరు వీడియో పైన ట్యాగ్ చేయొచ్చు అన్నమాట. ట్యాగ్ చేస్తే ఆ ట్యాగ్ని ఎవరైనా క్లిక్ చేసి కూడా తీసుకుంటారు. అలా కూడా యూస్ ఉంటుందండి మీకు. మీరు ఆ ప్రోడక్ట్ని ఎక్కడ తీసుకున్నారు అనేది కూడా క్లియర్గా వీడియోలోని అందరికి అర్థమయ్యేలా చెప్పగలగాలన్నమాట. ఇలాగా మన ఓన్ కంటెంట్ అంటూ పెడితే మనకే బోల్డ్ ఐడియాస్ వస్తాయన్నమాట. ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలా చెయ్యాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా మన ఓన్ కంటెంట్ అంటూ మనం క్రియేట్ చేసుకోగలిగితే మనకి చాలా ఐడియాస్ వస్తాయండి. మనం ఎవరిని అడగక్కర్లేదు సలహాలు అయ్యి కూడా మనం ఓన్గా చేసేసుకోవచ్చు. ఒకళ్ళని సంప్రదించాల్సిన పని కూడా ఉండదన్నమాట. ఎలాంటి వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు అండి యూట్యూబ్లో. కంటెంట్ మనది అయి ఉంటే సరిపోతుంది, ప్రజెంటేషన్ బాగుంటే సరిపోతుందండి. అసలు మనం ఎలాంటి వీడియోస్ అన్నా పెట్టుకోవచ్చు.
కాకపోతే మనకు ఒక ఆలోచన ఉండాలి, మనం కరెక్ట్ వేలో మనం డబ్బులు ఎలా ఎర్న్ చేయాలి అన్న ఒక ఆలోచన ఉంటే చాలండి, మనం ఎలాంటి వీడియోస్ అయినా తీసి పెట్టుకోవచ్చు అన్నమాట. యూట్యూబ్ రూల్స్ పాటిస్తూ మనం ఎలాంటి వీడియోస్ అయినా నిస్సందేశంగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఒకళ్ళని అడిగి పని కూడా ఉండదు. మంచి వీడియోస్, మంచి కంటెంట్ నలుగురికి ఉపయోగపడేదైతే యూట్యూబ్ ఎప్పుడు క్రియేటర్స్ని ఎప్పుడూ కూడా ముందే ఉంచుతుందండి యూట్యూబ్ అయితే. మీరు మనీ ఎర్న్ చేయటం మెహందీ క్లాసుల ద్వారా కూడా ఎర్న్ చేయొచ్చండి. నాట్ ఓన్లీ ఒక్క యూట్యూబే కాదు, మీకు బాగా పెట్టడం మెహందీ వచ్చు అనుకుంటే కనుక ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పొచ్చు అన్నమాట, చూపించవచ్చు. ఆన్లైన్లో నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఆన్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే మీరు ఆన్లైన్లో కూడా క్లాసెస్ చేసి మనీ ఎర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. మెహందీ వీడియోస్కి అయితే, మెయిన్ మెహందీ వీడియోస్కి మెహందీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా లేడీస్, అది కూడా ఈ మధ్యన జెంట్స్ కూడా బాగా చూపిస్తున్నారు. ఈ మెహందీ అది పెట్టే వాళ్ళు కూడా ఎక్కువ జెంట్సే ఉంటున్నారు ఈ మధ్యన. ఎవరైనా చూస్తారండి, ఇంట్రెస్ట్గా చూస్తారు. అది నేర్చుకోవాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా చూస్తారన్నమాట. అందుకే మీరు ఆన్లైన్ క్లాసులు కూడా పెట్టుకోవచ్చు, మెహందీ క్లాసులు. ఈ అంత ఉపయోగం ఉందన్నమాట మెహందీ వల్ల. మీరు ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ఇంత అమౌంట్ అని పెట్టాలి, ఇంత అమౌంట్ అని పెట్టి మీ వాట్సాప్ నెంబరు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమనో ఎలాగోలాగా ఇస్తే మెసేజ్ చేసి అలా తీసుకుంటారన్నమాట. అలా కూడా తీసుకోవచ్చండి. ఈ మెహందీ వీడియోస్ రెండు విధాలుగా కూడా ఉపయోగపడతాయండి. ఒకటి ఆన్లైన్ క్లాసుల కింద రావచ్చు, ఒకటి యూట్యూబ్లో కూడా వస్తాయి. అలాగని ఒక దాంట్లో బాగా వస్తుందని ఒక దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అన్నమాట, రెండు సమానంగా చూసుకోవాలి. ఏ వీడియోస్ అయినా సరే మనం ఏదన్నా చేయగలము అనుకుంటే, కంపల్సరీ మనం క్లారిటీగా చేయగలదాం అనుకుంటే, మనం మనీ ఓన్గా ఎర్న్ చేయాలనుకుంటే యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయొచ్చు. మన ఓన్ ఐడియాస్తో ఎలాగన్నా ఎర్న్ చేయొచ్చండి. కానీ మనం కష్టపడి విధానం ఉండాలన్నమాట. దేనికైనా సరే కష్టపడింది ఏమీ రాదు. యూట్యూబ్లో ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఏ వీడియో వాళ్ళకైనా సరే. మెహందీ వీడియోస్కి అయితే ఈ రెండు రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవచ్చు, ఆన్లైన్లో కూడా చెప్పొచ్చు, అలాగా అమౌంట్ క్రియేట్ చేయొచ్చు. యూట్యూబ్లో వీడియోస్ పెడితే యూట్యూబ్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అన్నమాట. మా మెహందీ వీడియోస్ అయితే బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు అండి, వాయిస్ ఇచ్చుకోవచ్చు, మ్యూజిక్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఎలాగైనా చేసుకోవచ్చు. ప్రజెంటేషన్ అయితే క్లారిటీగా ఉంటే సరిపోతుంది. మనం ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. వీడియో మీ అందరికీ అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, షేర్ కూడా చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సరేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.